నమస్తే తెలుగు ప్రజలకు. యాదాద్రి జిల్లా ఉలిగొండ మండలం పైలన్పురం గ్రామానికి సంబంధించిన ఉప సర్పంచ్ బండారి నరేష్ గారు 3 నెలల క్రితం రిలీఫ్ ఫండ్ చెక్కులు వస్తే ఈ మధ్య కాలంలో బాధితులకు ఇవ్వడం జరిగింది. దీని మీద ఉప సర్పంచ్ గారికి ఫోన్ చేసి అక్కడ ఏం జరిగింది, ఎందుకు 3 నెలల తర్వాత వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది, దీనికి కారణాలను మనము అతనికి ఫోన్ చేసి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మిత్రమా. హలో, నమస్కారం అన్నగారు. నరేషా? నమస్తే అన్న. మనవిలుగానా? లైవ్లో ఉన్నా ఇప్పుడు. ఎలా ఉందన్న పైలన్పురం అక్కడ కాంగ్రెస్ పార్టీ? ఎట్లా ఉంది రిజల్ట్? ఎలక్షన్ల ముందు ఏ విధంగా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు ఎలక్షన్ల ముందు టీఆర్ఎస్ ఉన్నది కదనా, ఇప్పుడు ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత ఎలా ఉన్నది? మార్పు చేర్పులు ఏ విధంగా ఉన్నది? కొత్తగా మారింది ఏం లేదు. రేషన్ కార్డులు అన్నారు ఇంకా రాలేదు, వస్తుంది. ఏం రాలేదు? రేషన్ కార్డు. ఓకే, రేషన్ కార్డు రాలేదా? రాలేదు. ఓకే, ఎప్పుడు వస్తాయంటే మన రేషన్ కార్డ్స్? ఓకే, 6 పథకాలు ఏ విధంగా నడుస్తున్నాయి ఇక్కడ పైలన్పురంలో? ఉచిత కరెంట్ బాగుంది. ఒకటి ఏమో 1000 రూపాయలు వచ్చేది, 2000 వచ్చేది, 3000 వచ్చేది. ఓకే, ఇంకా బస్సు ప్రయాణం అంటే లేడీస్ వాళ్ళకి బాగానే ఉంది. రుణమాఫీ కూడా అయింది కదా. ఎంతవరకు, ఎన్ని ఎకరాలు వాళ్ళకు మాపు అయింది అనుకుంటారు మీరు? 2 లక్షల వరకు రుణమాఫీ జరిగింది కదా అందరికి. ఓకే, రైతు భరోసా రాలేదు. భరోసా ఇంత బాగానే ఉంది కానీ ఇంకా రాలేదు. ఓకే, కొంతమందికి వచ్చినాయి 3 ఎకరాల వరకు. 3 ఎకరాల వరకు చాలా వచ్చింది. ఓకే, అదే. ఇప్పుడు గ్యాస్ ఎంతమంది యూజ్ చేసుకుంటారు? మన 6 పథకాలలో గ్యాస్ కూడా ఒకటి భాగం కదా? అవునండి. అవునవును, అందరు లబ్ధి పొందుతారా? ఓకే, ఇంకా వేరే ఏం లేదు. అయితే ఓన్లీ ఈ రైతు భరోసా ఒకటే మనకి పరిస్థితి. మా ఇంట్లో రేషన్ కార్డులు అన్నారు, అది టైం కు కేటాయించలే. అవి కొంచెం అనర్హులకు వచ్చినాయి. అది కూడా కొంచెం నడుస్తుంది. మొన్న రీసెంట్ గా ఇంద్రమ్మ ఇళ్ళ మీద కొన్ని మీటింగ్ల కాడ కొన్ని గొడవలైనాయి. మీ దగ్గర కూడా గొడవలైనాయి ఏమన్నా? చాలా మంది అనర్హులకు వచ్చినాయని ఆర్టీసీ డ్రైవర్లకి, టీచర్స్, అంటే గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి వచ్చినాయి. అయితే మీరు చెప్పినట్టున్నారు వచ్చినాయి. అసలు ప్రభుత్వానికి సంబంధమా లేకపోతే సెక్రటరీ చేసిన పొరపాట్ల, అధికారులు చేసిన పొరపాటనే తెలియదు మనం. ఓకే, అదే. నెక్స్ట్, ఈ పైలన్పురం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందంట కదా? అది 3 నెలల క్రితం వస్తే ఇప్పుడు పంపిణీ జరుగుతుందని సమాచారం నా దగ్గర ఉన్నది. అవును, వాస్తవమే. కొన్ని తప్పులు జరిగినాయి అందులో, కొంతమందికి నష్టం జరిగింది. అందులో 2 నష్టం జరిగింది. ఓకే, మళ్ళీ రిటర్న్ ఇచ్చినాము క్యాంప్ ఆఫీస్ లో. క్లియర్ అవుతుంది అది? ఇచ్చినాం, మేమే. ఎందుకు అట్లా 3 నెలల క్రితం ఎందుకు జాప్యం జరిగింది ఆ మధ్యలో? మరి క్యాంప్ ఆఫీస్ సంబంధించి మిస్టేక్ జరిగిందా, లేకపోతే ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి మిస్టేక్ జరిగిందా, లేకపోతే కార్యకర్తల, ఇప్పుడు మండలం కానీ డిస్ట్రిక్ట్ నాయకులు, ఆ నాయకుల దగ్గర జరిగిందని మనకు తెలియదు. అంటే మీ దగ్గర రాలేదు? అంటే ప్రస్తుతం వచ్చినాయి కానీ అంతకుముందు రాలేదు మీ దగ్గరికి? రాలేదు. ఓకే. దీని ఒక బాధ్యత ఎవరు వహిస్తారు? ఎంఆర్ఓ వహిస్తాడా, ఎంపీడీఓ వహిస్తాడా దీని ఒక బాధ్యత? అంటే మండల స్థాయిలో అంటే ఇప్పుడు ఎంపీడీఓ గానే భరించాలి. కానీ ఏంటంటే ఈ నాయకులు వాళ్ళ దగ్గర పోనీయారు కదా, నాయకుల దగ్గర పెట్టుకుంటారు కదా. ఓకే, మేమే ఇచ్చినాం అన్నట్టు ఉంటుంది కదా. అవునవును,
ఆ నాయకులు ఎవరు? ఈ పేరు మీద మండల పెద్ద లీడర్. ఓకే, మండలానికి సంబంధించిన మండల లీడర్స్ ఇక. ఓకే ఓకే. ఇప్పుడు భవిష్యత్తులో కూడా ముగ్గురికి మళ్ళా రిటర్న్కి వెళ్ళిపోయినాయి కదా అవును. చెక్స్, మళ్ళా రిటర్న్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేకపోతే లేట్ పడుతుంది ఇది కూడా ప్రాసెస్గా? ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ జిరాక్స్, సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించి వచ్చినటువంటి చెక్ ఏదైతుందో ఆ సిఎంఆర్ఎఫ్ నెంబర్ తోటి 15 days కల్లా మనకి క్లియర్ అయ్యి మనకు వేరే చెక్ వస్తుంది. ఓకే, వేరే చెక్ వస్తుంది. అదే వారు ఏమైనా అన్నారా మిమ్మల్ని? ఎందుకంటే మీరు ఉప సర్పంచ్గా మీరు ఉన్నారు అక్కడ గ్రామానికి, మీ వల్లనే ఈ విధంగా జరిగిందని మిమ్మల్ని ఏమైనా అన్నారా? ఎవరు ఏమనలేదు. ఒకవేళ అన్నా కూడా ఇక సర్ది చెప్పుకోవాల్సిందే కదా ఖచ్చితంగా. ఎందుకంటే మనకేమో అవును, చెప్పండి. వాళ్ళనంటే ఏమొస్తుంది, మనకేమో రాదు కదా, ప్రజలకు తెలియదు కదా. అవునవును, టైంకు మనం ఏదైనా ఉంటే మనం తెచ్చి ప్రజలకు తెలియాలి. ఖచ్చితంగా. అవును, మీ నుంచి ఇప్పుడు ఇక్కడైతే పెద్ద లీడర్లు ఎవరైతే ఉన్నారో ఆ చెక్స్ అయితే ఎవరైతే తెచ్చినారో ఆఫీస్ నుండి కానీ ఇప్పుడు ఎమ్మెల్యే ఆఫీస్ నుండి కానీ వాళ్ళు తెచ్చి వాళ్ళ టైంకి ఇవ్వాలి. అవును, వాళ్ళు ఆఫీసులలో పెట్టుకుని టైంకి ఇవ్వకుండా ప్రజలలో కొన్ని సందర్భాలలో ఇట్లా ప్రజలలో పార్టీ బదనం కావచ్చు. అవును, ఈ విధంగా కొన్ని జరుగుతుంటాయి సంఘటనలు ఇవన్నీ. ఎంతమందికి వచ్చినాయి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు? సార్ 8 మంది దాకా 8 మంది దాకా వచ్చినాయి. ఓకే, ఇంకా తతిమల్లు అందరూ సంతోషపడుతురా? వచ్చిన వాళ్ళకు, రాని వాళ్ళు ముగ్గురు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వచ్చినాయి అని అంటారు. అది అంటున్నారు. ఓకే ఓకే. భవిష్యత్తులో మీ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఉప సర్పంచ్, సర్పంచ్ కాబోతున్నారా మేము అనుకోవచ్చా? ఎట్లా ఉంది స్పందన అక్కడ మీ రిజర్వేషన్ అనుకూలంగా వస్తాయి. ఓకే, రిజర్వ్ కూడా వస్తాయి. 100% పోటీలో ఉంటాం. ఓకే, ఖచ్చితంగా మన ఛానల్ నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది బ్రదర్. ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రదర్. ఓకే. థ్యాంక్ యూ.